విఎస్ న్యూస్ కి స్వాగతం. బొల్లారం మున్సిపాలిటీలో రోడ్డు పనులు పూర్తి కాకముందే ప్రారంభోత్సవానికి వచ్చి శంకుస్థాపన శీలపై కాంగ్రెస్ పార్టీ స్థానిక కౌన్సిలర్ పేరు పెట్టకపోవడంతో పాటు స్థానిక కాంగ్రెస్ నాయకులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా తన వెంట టీఆర్ఎస్ నాయకులను తీసుకురావడం ఏంటని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిని ప్రశ్నించగా, కాంగ్రెస్ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ దురుసుగా ప్రవర్తించిన తీరును ఖండిస్తూ కాట శ్రీనివాస్ గౌడ్ నివాసంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ, కాంగ్రెస్లో చేరాక కూడా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి బారాసాకు అనుకూలంగా ఉండడం సరికాదని అన్నారు. కాంగ్రెస్ నేతలకు సమాచారం లేకుండా బొల్లారంలో జరిగిన ప్రారంభోత్సవానికి కేవలం బారాసాకు చెందిన కౌన్సిలర్లతో కార్యక్రమాలు చేశారని ఆరోపించారు. గతంలో శిలాఫలకంపై పురపాలక అధ్యక్షురాలు పేరు రోజా రాణిగా ఉండేదని, ఇప్పుడు రోజా బాలరెడ్డి అని వేశారని అన్నారు. వీటిపై ప్రశ్నించిన తమను మాజీ జెడ్పీటీసీ బాలరెడ్డి ఎమ్మెల్యే సమక్షంలో దూషించారని దుర్భాషలాడినట్లు చెప్పారు. కనీసం ఎమ్మెల్యే బాలరెడ్డిని వారించలేదని అన్నారు. వెంటనే బాలరెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే వైఖరి మార్చుకోవాలని అన్నారు. గతంలో 2021, 22, 23 సంవత్సరంలో మరి అక్కడ రోజారాణి అనే ఉన్నది. మరి ఆమె వేసిన అఫిడవిట్ లో కూడా రోజారాణి అని ఉన్నది. శిలాపలకాల మీద రోజా బాలరెడ్డి అంటని చెప్పేసి పెట్టుకున్నాడు. అది ఎందుకు పెట్టుకున్నామంటని చెప్పేసి మేము అడగడానికి వెళ్తే గుండాలు, బీఆర్ఎస్ గుండాలు మా మీదికి హత్యా ప్రయత్నం చేయడానికి, వాళ్ళు ఉసగొట్టిన ఎమ్మెల్యేకు గుణపాఠం చెప్పడానికి ఆయన ఒక గుండాలలాగా ప్రవర్తన చేస్తుండ్రు. ఆయన ఒక జెడ్పీటీసీ బాలరెడ్డి ఆయన అన్పార్లమెంట్ లాంగ్వేజ్ లో తిట్టడం చాలా బాధాకరం. మా కార్యకర్తలను, నన్ను దూషించడం చాలా బాధాకరం. ఈ తిట్టడం వల్ల మేము ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చినాం, డిఎస్పీ గారికి ఇచ్చినాం, ఎస్పీ గారికి ఇచ్చినాం. మరి ఈ దానిపైన చర్య తీసుకోవాలి. తీసుకునేసి మా ప్రాణ భయం ఉన్నది కాబట్టి తక్షణమే మాకు క్షమాపణ చెప్పాలంటని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఈరోజు బుల్లారంలో మరి ఇనాగ్రేషన్ గురించి ఎమ్మెల్యే గారు వచ్చి మరి ఏదైతే వచ్చిండో మరి ఇనాగ్రేషన్ గురించి ప్రోగ్రామ్ ఫిక్స్ చేసినప్పుడు, ఆ డేట్ ఫిక్స్ చేసినప్పుడు మాకు ఎలాంటి ఇంటిమేషన్ లేదు. మేము ఒక కౌన్సిలర్, మాకు కూడా పుటకాలు ఉంటుంది కదా. మరి కాంగ్రెస్ పార్టీలో నిడిచిపెట్టి బీఆర్ఎస్ లో దగ్గర పెట్టుకొని పక్కకు కూర్చుని పెట్టుకొని అక్కడ రోజారాని కూడా కాదు, చైర్మన్ కూడా కాదు, అలా భర్తను పక్క పెట్టుకొని దారుణంగా డేట్ ఫిక్స్ చేసేసి మాకు తర్వాత రేపు ప్రోగ్రామ్ అనగా ఫోన్లు చేసడము ఎంతవరకు కరెక్ట్, ఇది ఎంతవరకు సమంజసం. మరి ఈయన ఏ పార్టీలో ఉన్నాడో తెలుసుకోవాలి. అసలు కాంగ్రెస్ లో ఉన్నాడా, బీఆర్ఎస్ లో ఉన్నాడా? మరి ఆడ వచ్చి మరి ఇదేం పద్ధతి, ఇట్లా మాకు ఇంటిమేషన్ లేకుండా ఇదేందని మరి మా టౌన్ అధ్యక్షుడు మళ్ళీ అడిగినప్పుడు బాలరెడ్డి వచ్చి గలీజ్గా ఎట్లా పడితే అట్లా మాకెలోడే లంచవడక అని చెప్పినప్పుడు మరి ఎమ్మెల్యే గారు దాన్ని స్పందించి ఇదేం పద్ధతి, ఇది మాట్లాడే పద్ధతి కాదు కదా, వాళ్ళు ఏదో మాట్లాడుతుంటే నేను సమాధానం చెప్తానని చెప్పి చెప్పాలి కదా. మరి ఆయన ఎక్కడ పోయింది, ఆ సమాధానం ఎక్కడ పోయింది? వాళ్ళకు ఏం సపోర్ట్ చేస్తున్నాడు వాళ్ళకు? అసలు తిట్టుమని ఆయనే చెప్పిండా? మరి తిట్టిన తర్వాత మళ్ళీ బండ్లు ఎక్కించుకొని పోతాడు. బండ్లు ఎక్కించుకొని పోయి అంతా తిరిగి మళ్ళీ ఎవరు కౌన్సిలర్లు కూడా లేకపోతే మేము బైకాట్ చేసి వస్తే ఆయనే పోయి ఓపెన్ చేస్తాడు. ఆయన ఎవరు ఓపెన్ చేస్తాను? మా కౌన్సిలర్, మాకు అధికారం ఉంది, మా వార్డులో మాకు అధికారం ఉంది. మేము లేకుండా ఓపెన్ చేసి అధికారం ఓడించండి నీకు. నువ్వు ఎట్లా ఓపెన్ చేస్తావు? నువ్వు ఆయన బండ్లు ఎక్కించుకొని ఎట్లా తిరుగుతావు? ఆయన ఇంట్లో పోయి తింటావు, ఆయన ఇంట్లో పోయి తింటావు, ఫోన్ చేస్తావు, ఆయన ఎక్కించుకొని తిరుగుతావు, మళ్ళీ నాది కాంగ్రెస్ పార్టీ అంటావు. ఎక్కడ నీది కాంగ్రెస్ పార్టీ? మరి అధిష్టానం గుర్తించి అధిష్టానం మన మీద చర్య తీసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇట్లా చేస్తే మాత్రం బతకరు, అలా ఉనికి కూడా ఉండదు. భవిష్యత్తులో చాలా కష్టమవుతుంది. ఆయన ఇష్టం వచ్చినట్టు ఆఫీసర్లను పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను దొక్కేస్తుంటే మరి అధిష్టానం దీని మీద స్పందించి మరి చర్యలు తీసుకోకపోతే చాలా కష్టమవుతుంది. ఇవాళ ఇది చేసిండు, రేపు ఇంకోటి చేస్తాడు. మరి ఆయనకి ఎక్కడొచ్చింది ధైర్యం? ఏడికెళ్ళి వచ్చింది? ఆ బాలరెడ్డికి తిట్టవలసిన ధైర్యం ఏడికెళ్ళి వచ్చింది? ఎమ్మెల్యే ధైర్యం ఇచ్చేపటికే కదా. ఎమ్మెల్యే ఎందుకు బెదిరియాడు? ఆయన ఎందుకు అడిగాడు? ఎందుకు మందలించాడు? అంటే ఎట్లా మాట్లాడుతున్నావా? ఎమ్మెల్యే అన్నప్పుడు ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు నన్ను అడుగుతారు, అడిగినప్పుడు సమాధానం చెప్పే బాధ్యత నాకున్నది. నువ్వేది మధ్యలోకి వచ్చి మాట్లాడతావు, నీకేం అధికారం ఉందని అన్నాడా? అనలేడంటే వాళ్ళకి అధికారం ఇచ్చినట్టే, వాళ్ళకి ఈయననే అవకాశం ఇచ్చినట్టు కదా, ఆ ధైర్యం ఈయనతోనే వచ్చినట్టు కదా. మరి ఏం రాజకీయం చేస్తున్నావు నువ్వు? కాంగ్రెస్ పార్టీని ఉంచుతావా? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నువ్వు ఇట్లా తొక్కేసి బీఆర్ఎస్ వాళ్ళను ప్రోత్సహిస్తుంటే కాంగ్రెస్ పార్టీ ఏమైపోవాలి?
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇన్ని రోజులు కష్టపడి మళ్ళీ వాళ్ళ ఉనికి ఏమైపోవాలి? నువ్వు దీన్ని ఆలోచించి అన్నుంటావా ఇన్నుంటావా తెలుసుకొని నువ్వు ఎన్నో ఒక దాని నుండి పోరాటం చేసుకో. ఇన్నున్నావా తెలియదు. ఇల్లు ఉండుకుంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అనౌన్స్ చేసి మరి బీఆర్ఎస్ వాళ్ళను సంకలేసుకొని తిరుగుతున్నావు అంటే ఏంది మరి? నేను ముఖ్యంగా దీని అధిష్టానము ఆలోచించి దీని మీద స్పందించి మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావాలన్నా ఆయన కావాలన్నా ఏది కావాలన్నా తేల్చుకుంటేనే కాంగ్రెస్ పార్టీ ఉనికి ఉంటది అని చెప్పేసి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. బొల్లారంలో జరిగిన సంఘటన ఎంతో దురదృష్టకరం. ఇది ఒక బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఏదైతే ఈ రోజు మన ఎమ్మెల్యే గారు మన టౌన్ ప్రెసిడెంట్ జైపాల్ రెడ్డి గారికి చెప్పకుండా, మన పెద్దలు గౌరవనీయులు చంద్రారెడ్డి గారికి కూడా చెప్పకుండా ఈరోజు బొల్లారం రావటం నిజంగా దురదృష్టకరం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ కష్టపడుతున్నటువంటి కార్యకర్తలకు చెప్పకుండా ఒక టీఆర్ఎస్ నాయకులకు చెప్పి, టీఆర్ఎస్ నాయకుడు నిజంగా ఈరోజు పొద్దున చూస్తుంటే బాలరెడ్డి గారు ఏమ్రా మాఖ్యలోడే అనే స్థాయికి వచ్చిండు. ఒక టీఆర్ఎస్ పార్టీ ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని మన కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గం ఏం చేస్తున్నది? మళ్ళీ ఎమ్మెల్యే గారు అంత పెద్ద మాట అన్నప్పుడు మళ్ళీ ఆన్నే నువ్వు కౌంటర్ ఇస్తావా, లేకపోతే ఆయన సపోర్ట్ చేసుకొని కార్లలో తీసుకొని పోతావా? ఎక్కడ పోతున్నావు నువ్వు అసలు? నిజంగా నువ్వు ఎమ్మెల్యే గారివి కాంగ్రెస్ పార్టీకి వచ్చి కాంగ్రెస్ పార్టీ ఉద్ధరిస్తామని అనుకుంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం చేసి పడేస్తున్నావు. టీఆర్ఎస్ పార్టీ కొడుకులు నింబడేసుకుంటున్నావు. కాంగ్రెస్ పార్టీకి వచ్చినావు. ఒక రేవంత్